హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. టార్గెట్ ఏఎల్పి మరియు టెక్నీషియన్స్ ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని మ్యాథ్స్ మనం ప్రాక్టీస్ సెట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఎవరైతే ఏఎల్పి టెక్నీషియన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం నేను 2 సిరీస్ స్టార్ట్ చేశాను. ఒకటి వచ్చేసి 60 డేస్ మ్యారథాన్ సిరీసు. ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో మనం కంప్లీట్గా ఏఎల్పి టెక్నీషియన్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ప్రకారం చాప్టర్ వైజ్గా బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేస్తూ ఏఎల్పి టెక్నీషియన్ అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో మీరు టాపిక్ క్లియర్గా నేర్చుకుంటారు. నెక్స్ట్ మనం ఏం చేయాలి, మాక్ టెస్ట్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. మీరు నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్ట్ రాస్తే ఏమవుతుందంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, ఏ క్వశ్చన్ మీరు స్కిప్ చేయాలి, ఏ క్వశ్చన్ మీరు షార్ట్ ట్రిక్స్ ద్వారా చేయాలి, ఏ క్వశ్చన్స్ మీరు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి అనేది క్లియర్గా నేను ప్రాక్టీస్ సెట్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దయచేసి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ 2 సిరీస్ని మీరు కంప్లీట్గా యూజ్ చేసుకోండి. సో ప్రాక్టీస్ సెట్స్ మ్యాథ్స్ స్టార్ట్ చేశాను, ప్రాక్టీస్ సెట్స్ రీజనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, కొన్ని క్వశ్చన్స్ మనం జనరల్ ప్రొసీజర్లో సాల్వ్ చేయాలి, కొన్ని క్వశ్చన్స్ లాజికల్ ప్రొసీజర్లో, కొన్ని క్వశ్చన్స్ షార్ట్ ట్రిక్స్ మెథడ్లో, కొన్ని క్వశ్చన్స్ మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ కొన్ని క్వశ్చన్స్ మనం స్కిప్ చేయాలి, రైట్. సో ఇలా మీరు ఈ అన్ని మెథడ్స్ అనేవి మైండ్లో ఉండాలి. అంతేగాని ఒకే ప్రొసీజర్ తెలుసు, ఒకే ప్రొసీజర్లో నేను క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాలి అనే మైండ్ సెట్తో ఉంటే మాత్రం మీరు క్వశ్చన్ పేపర్ ఇన్ టైంలో కంప్లీట్ చేయలేరు. ఓకే, ఈ అన్ని మెథడ్స్ మన మైండ్లో ఉండాలి. నెక్స్ట్ ఫస్ట్ రీడింగ్లో టోటల్గా పేపర్ మనం 2 to 3 రీడింగ్స్ ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ రీడింగ్లో ఏం చేయాలి, మ్యాక్సిమం షార్ట్ ట్రిక్స్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ కొన్ని ఈజీగా లాజికల్ ద్వారా చేయొచ్చు, దాని మీద ఫోకస్ చేస్తూ క్వశ్చన్ని స్కిప్ చేసుకుంటూ రావాలి. క్వశ్చన్ని స్కిప్ చేసేటప్పుడు మీకు ఐడియా రావాలి, ఇది మీడియం లెవెల్ క్వశ్చనా అండ్ డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్. మీడియం లెవెల్ క్వశ్చన్ అయితేనేమో సెకండ్ రౌండ్లో మొత్తం ఒక రౌండ్, ఫస్ట్ రౌండ్లో పేపర్ మొత్తం అయిపోతుంది. సెకండ్ రౌండ్లో మీడియం లెవెల్ క్వశ్చన్స్ మీరేం చేయాలి, సెకండ్ రౌండ్లో చేయాలి. థర్డ్ రౌండ్లో ఏం చేయాలి, ఇంకా టైం ఉంటే డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ థర్డ్ రౌండ్లో చేయాలి, టైం ఉంటే చేయాలి, లేకపోతే వదిలేయాలి. అంతేగాని 1 to 1 by 1 క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళకూడదు. ఓకే, ఏ క్వశ్చన్ డిఫికల్టీగా ఉంటుంది, ఏ క్వశ్చన్ ఈజీగా ఉంటుంది అనేది మీకు ఎలా ఐడియా వస్తుందంటే మీరు నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ సెట్స్ రాస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ మీరు ప్రాబ్లమ్స్ అనేవి ఆప్షన్ ద్వారా చేయాలి అనుకుంటే కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఒకటి, ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఈ 4 ఆప్షన్స్లో యూనిట్ ప్లేస్ వాల్యూ డిఫరెంట్గా ఉంటే యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. ఒకవేళ యూనిట్ డిజిట్స్ సేమ్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేయాలి. ఒకవేళ మనకి డివిజిబిలిటీ రూల్స్ పెద్ద పెద్ద డివిజిబుల్స్ అనుకోండి, వాటి యొక్క మల్టిపుల్స్ మనకు రాకపోతే అప్పుడు మనం ఏం చేయాలి, డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేసి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. ఇలా మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, అంతేగాని బ్లైండ్గా ఆప్షన్ ద్వారా ఎలిమినేట్ చేయడానికి లేదు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 5th February 2018 ఈజ్ మండే, 8th April 2019 విల్ బి. క్యాలెండర్ కాన్సెప్ట్ అనేది 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి ఆ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో క్యాలెండర్ టాపిక్ చూసిన తర్వాత ఈ ఎక్స్ప్లెనేషన్ ఉంటే చాలా బాగా అర్థమవుతుంది. సో ఫస్ట్ చూడండి, ఇది థర్డ్ మోడ్ అంటే ఏంది, మంత్, డేటు, ఇయర్ మొత్తం డిఫరెంట్గా ఉంటే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి. ఫస్ట్ 5th February 2018 అనేది మండే అయితే ఏం చేయాలి, 8th April 2019 అనేది ఏ రోజు వస్తుందో ఫస్ట్ మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఇయర్ని తీసుకోండి, ఇది ఫస్ట్ పార్ట్. ఇది ఇయర్ డిఫరెన్స్ ఎంత ఉంది, 1 year ఉంది. నెక్స్ట్ ఈ ఇయర్కి మధ్యలో లీప్ ఇయర్స్ ఏమైనా ఉన్నాయా, లీప్ ఇయర్స్ ఏమీ లేవు. సో నేను 18 నుంచి 19కి వస్తున్నాను కాబట్టి ఫార్వర్డ్ డైరెక్షన్ వస్తుంది. సో ఈ పార్ట్ వరకు ఆర్ డేస్ ఎన్ని ఉన్నాయి, 1 odd day వచ్చింది. నెక్స్ట్ మంత్, డేటు తీసుకోండి, ఇది సెకండ్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్ ఎలా చేయాలి, ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేయాలి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఫిబ్రవరిలో మొత్తం ఎన్ని డేస్ ఉంటాయి, 28 డేస్ ఉంటాయి. అంటే 5 days అయిపోయినాయి కదా, రిమైనింగ్ డేస్ ఎన్ని ఉంటాయి, 23 days ఉన్నాయి.
మార్చిలో ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. ఏప్రిల్లో గివెన్ డేట్ ఎంత? 8. ఈ మొత్తాన్ని మీరు యాడ్ చేయండి. ఈ మొత్తాన్ని మీరు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 23, 54, 54 ఒక 8, 54 ఒక 8 ఎంత? 62. ఇది 7 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేద్దాం, మనం 7తో డివైడ్ చేద్దాం. ఓకే, 7 ఎంత? 56. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 6 ఉంది, ప్లస్ 6. ఓకే, మనకు 6 ఆడ్ డేస్ వచ్చినాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్కి వెళ్తున్నాం కాబట్టి ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ప్లస్ 6 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 7. 7 ఉన్న మోర్ దాన్ 7 ఉన్నా సరే ఏం చేయాలి? 7తో డివైడ్ చేయండి. రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. మండేకి నేను 0 యాడ్ చేస్తే ఏ రోజు వస్తుంది? మండేనే వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, ఇక్కడ మీకు ఇంకొకటి చెప్తున్నాను. మోర్ దాన్ 7 ఉంటే డైరెక్ట్గా మీరు 7తో డివైడ్ చేయండి, ప్రాబ్లం ఇంకా ఈజీ అయిపోతుంది. చూడండి, 7 3 21, రిమైండర్ ఎంత ఉంది? 2 ఉంది. 7 4 28, రిమైండర్ ఎంత ఉంది? 3 ఉంది. 7 1 7, రిమైండర్ ఎంత? 1. మొత్తం యాడ్ చేస్తే 2 + 3 5, 5 + 1 ఎంత? 6. డైరెక్ట్గా చేయొచ్చు. మీరు మొత్తాన్ని యాడ్ చేసి 7తో డివైడ్ చేసే బదులు ప్రతి మంత్ని 7తో డివైడ్ చేసి ఏదైతే రిమైండర్ వస్తుందో ఆ రిమైండర్ తీసుకుంటే ప్రాబ్లం అయిపోతుంది. సో ఓవరాల్గా మనకి ఎన్ని ఆడ్ డేస్ వచ్చినాయి? 0 ఆడ్ డేస్, కాబట్టి మండేనే వస్తుంది. నెక్స్ట్ వన్, an electrical bulb was bought at 4,200. Its value depreciate at the rate of 8% per annum. Its value after 1 year అన్నాడు. సో ఎంత కొన్నాడు? 4,200 కొన్నాడు. ఎవ్రీ ఇయర్ ఎంత తగ్గుతుంది? 8% తగ్గుతుంది. మామూలుగా టోటల్ ఎంత అనుకుంటాము? 100% అనుకోండి. 8% తగ్గితే ఎంత వాల్యూ కనుక్కోవాలి? 92% వాల్యూ కనుక్కోవాలి. 92% అంటే 92/100. ఈ 2 zeros 2 zeros క్యాన్సిల్. ఇంకేం మిగిలింది? 42 × 92. ఇక్కడ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఈనోడ్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి. 2 2s ఎంత? 4. అంటే ఈనోడ్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి? 4 రావాలి. ఆప్షన్ ఏ 4 ఉంది, ఆప్షన్ బి 4 లేదు, ఆప్షన్ సి 4 ఉంది, ఆప్షన్ డి 4 లేదు. అంటే 2 ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేసాం. ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్లో ఏది ఆన్సర్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాల్సింది. కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా ఏమవుతుందంటే ఈనోడ్ ప్లేస్ వాల్యూతోనే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 2తో మల్టిప్లై చేస్తే 2 2 4, 2 4 8, 9తో మల్టిప్లై చేస్తే 9 2 18, 9 4 36, 37, 4 16, 8 3, 3,864. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ పాజిటివ్ ఇంటీజర్ which when added to 1000 gives a sum which is greater than 10.06 when it is multiplied by 100. This positive integer is అన్నాడు. చూడండి, ఒక పాజిటివ్ నెంబర్కి అది మనకు తెలీదు, ఎంత అనుకుంటారు? ఎక్స్ అనుకోండి. ఎంత యాడ్ చేశాడంట? 1000 రూపీస్ యాడ్ చేశాడు. యాడ్ చేస్తే ఏమవుతుందంట? gives a sum which is greater than 10.06 when it is multiplied by 100. ఆ వాల్యూ నేను 100తో మల్టిప్లై చేస్తే ఎంత ఎక్స్ట్రా వస్తుందంట? 10.06 ఎక్స్ట్రా వస్తుంది, రైట్? ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లస్ ఎక్స్ వాల్యూ ఒకవైపు, న్యూమరికల్ వాల్యూ ఒకవైపు తీసుకెళ్ళండి. 100x ఎక్స్ ఇటు తీసుకెళ్తే ఏమవుతుంది? 99x. దట్ ఈజ్ ఈక్వల్ టు 1000లో నుంచి 10 తీసేస్తే అప్రాక్సిమేట్గా తీసుకోండి, 10 తీసుకుంటా. 1000లో ఉంటే 10 తీసేస్తే ఎంత వస్తుంది? 990 అప్రాక్సిమేట్గా తీసుకున్నాను. ఎందుకంటే మనకు కంపల్సరీగా పాయింట్స్ వస్తాయి, కానీ ఇక్కడ పాయింట్స్ ఇవ్వలేదు కాబట్టి అప్రాక్సిమేట్గా తీసుకున్నాను. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఎల్సిఎం ఆఫ్ 14, 35, 56. సో ఎల్సిఎం క్వశ్చన్స్ మనం 2 వేస్లో చేయొచ్చు. ఒకటి కోప్రైమ్ కాన్సెప్ట్ ద్వారా, మనం ప్రతి కాన్సెప్ట్ తెలియాలి. కోప్రైమ్ కాన్సెప్ట్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇంకోటి ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఈ ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేయాలి? పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు, వాటి యొక్క మల్టిపుల్స్ మనకు రావు కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్లో చేయండి. కోప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్ ఎలా చేయాలి? చిన్న చిన్న నెంబర్స్ ఉన్నప్పుడు, అన్నిట్లో కామన్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు డైరెక్ట్గా చేసేయచ్చు. ఇప్పుడు చూద్దాం.
14, 35, 56. వీటన్నిటిలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉంది? 7 ఉంది. 7 తీస్తే 7 2 జా 7 5 జా 7 7 ఎంత? 56. ఈ మూడిటి నెంబర్స్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 2కి 8కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 8 వస్తుంది. అంటే 2 8కి బదులు ఏం రాయొచ్చు? నేను 8 రాయొచ్చు కదా. ఇది క్యాన్సిల్ చేస్తున్నా. నెక్స్ట్ 5 8 ఏ నెంబర్స్? ఇవి కోఆపరేటివ్ నెంబర్స్. కోఆపరేటివ్ నెంబర్స్కి ఎల్సిఎం ఎంత అవుతుంది? ఒకటి యొక్క ప్రొడక్ట్ అవుతుంది. సో 8 5 ఎంత? 40 ఇంటూ 7 7 ఇంటూ 40 ఎంత అవుతుంది? 280. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద స్మాలెస్ట్ నెంబర్ by which 72 must be multiplied to obtain a perfect square. 72కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అన్నాడు. 72ని ఎలా రాయొచ్చు మనం? 36 ఇంటూ 2 రాయొచ్చు కదా. 36 ఇది ఆల్రెడీ పర్ఫెక్ట్ స్క్వేరే. ఇది 2 1 ఉంది. ఓకే, ఇంకొక 2తో మల్టిప్లై చేస్తే అది ఏమవుతుంది? పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో ఇంకేం కావాలి మనకు? 2తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ alpha and beta are the zeros of the polynomial 5x square minus 7x plus 2, then sum of their reciprocals. So 2 roots alpha and beta అన్నాడు. ఈక్వేషన్ ఏంటిది? 5x square minus 7x plus 2. Sum of the roots అంత alpha plus beta is equal to minus b by a. జనరల్ ఈక్వేషన్ ఏంటిది? ax square plus bx plus c. c వాల్యూ ఎంత? 2. b వాల్యూ ఎంత? -7. a వాల్యూ ఎంత? 5. అలాగా మైనస్ b అంటే ఎంత అవుతుంది? -7 బై a వాల్యూ 5. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 7/5. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా. అది ఎలా వస్తుంది? c బై a. c వాల్యూ ఎంత? 2 బై a వాల్యూ ఎంత? 5. ఇప్పుడు మనకి ఏం కావాలి? సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్. ఇప్పుడు ఆల్ఫా బీటా ఉంది. వీటి యొక్క రెసిప్రోకల్ ఎంత? 1 బై ఆల్ఫా 1 బై బీటా. వీటి యొక్క సమ్ కనుక్కోవాలి. ఎల్సిఎం తీసుకుంటే ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? 7/5 హోల్ డివైడెడ్ బై ఆల్ఫా ఇంటూ బీటా ఎంత? 2/5. 7/5 ఇంటూ 5/2 5 క్యాన్సిల్ అవుతుంది. మన ఆన్సర్ ఎంత వస్తుంది? 7/2. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, -70 ప్లస్ 28 డివైడ్ బై 7 - 3. ఇది బాడ్ మాస్ రూల్ ప్రకారం చేయాలి. బాడ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్లో ఏముంది? ఇదే కదా. 7 - 3 వాల్యూ ఎంత అవుతుంది? 4 అవుతుంది. హాఫ్ ఉందా? హాఫ్ లేదు. నెక్స్ట్ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. 28ని 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 7 వస్తుంది. టోటల్ ఈ పార్ట్ వాల్యూ ఎంత? 7. -70 ప్లస్ 7 ఎంత అవుతుంది? -63. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ టెస్ట్ పరన్ సెక్యూర్డ్ 63 మార్క్స్ దట్ వాజ్ ఆల్సో ఈక్వల్ టు ది అప్టైనింగ్ 84% మార్క్స్. హౌ మెనీ మార్క్స్ వాజ్ ద టెస్ట్ అవుట్ ఆఫ్ అన్నాడు. సో పరన్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 63 మార్క్స్ వచ్చినాయంట. అది పర్సంటేజ్లో దేనికి ఈక్వల్? 84%కి ఈక్వల్. 84% మార్క్స్ ఎంత? 63 అంట. అయితే ఆ టెస్ట్ ఎంత కండక్ట్ చేశాడు మనకు తెలియదు కాబట్టి అనుకుంటారు 100% వాల్యూ ఎంతో మనకు అనుకోవాలి. 7 12 7 9, అలాగే 3 3 3 4 4తో క్యాన్సిల్ చేస్తే ఎన్నిసార్లు పోతుంది? 4 25. క్రాస్గా మల్టిప్లై చేస్తే 25 into 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 75. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఎ టాస్క్ ఇన్ 40 days. బి అండ్ సి కెన్ కంప్లీట్ ఇట్ ఇన్ 30 days. సి అండ్ ఏ కెన్ కంప్లీట్ ద సేమ్ టాస్క్ టుగెదర్ 24 days. హౌ మెనీ డేస్ విల్ ఈచ్ ఆఫ్ ఏ బి సి టేక్ టు కంప్లీట్ ద టాస్క్ ఇండివిజువల్లీ? ఇది కొంచెం టైం పడుతుంది, మనం క్వశ్చన్ స్కిప్ చేద్దాం. నెక్స్ట్ వన్, రెక్టాంగులర్ హ్యావింగ్, ఇది కూడా కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్, which of the following sign number should be interchanged such that for the following expression? ఇక్కడ ఏంటంటే మనం క్వశ్చన్ ఈజీగానే ఉంటుంది. ఇక్కడ మనకి ఏమవుతుంది? నెంబరింగ్
అండ్ సింబలింగ్ చేంజెస్లో టైం టేకింగ్ అవుతుంది. నేను క్వశ్చన్ అసలు వదిలేమని చెప్పట్లా, ఏదైతే మీకు క్యాలిక్యులేషన్ అవుతుంది, ఏదైతే టైం వేస్ట్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ స్కిప్ చేయండి, లాస్ట్లో మళ్ళీ చేద్దాం. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎడ్జెస్ ఆఫ్ క్యూబ్. ఈ క్వశ్చన్ చూడండి, ఇదే సేమ్ మోడల్ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ చేశాడు. సో ఇది కొంచెం టైం టేకింగ్ పడుతుంది, స్కిప్ చేయండి. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ క్లబ్ ఈజ్ 3:2. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కుడ్ బి యాక్చువల్ నెంబర్ ఆఫ్ ది మెంబర్స్. సో రేషియో ఎంత ఇచ్చాడు, 3:2. టోటల్ మెంబర్స్ ఎంతమంది అవుతారో కనుక్కోమంటున్నాడు. సో యాక్చువల్ టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు, 5 పార్ట్స్. అంటే ఆప్షన్లో కంపల్సరీగా ఏముండాలి, 5తో డివైడ్ అయ్యే నెంబర్ ఉండాలి. ఆప్షన్ ఏ 5తో డివైడ్ అవ్వదు, ఆప్షన్ బి డివైడ్ అవుతుంది, ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి కాదు, ఓన్లీ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇప్పుడు చూసారు కదా, నేను వరుసగా 3 క్వశ్చన్స్ స్కిప్ చేశాను. 4th క్వశ్చన్ చూడండి ఎంత ఈజీగా ఉందో. డైరెక్ట్గా మీరు ఎటువంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అదే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, మన క్వశ్చన్ వచ్చు కదా అని 1 by 1 చేసుకుంటూ వస్తారు, మీకు ఆన్సర్ వస్తుంది కానీ మీకు తెలియకుండానే టైం అయిపోతుంది. నెక్స్ట్ వన్, ద ప్రైస్ ఆఫ్ షుగర్ గోస్ అప్ బై 30%. By what percentage should Sita reduce her consumption so that expenditure does not increase? So first, initial price ఎంత మనకు తెలియదు కాబట్టి ఎంత అనుకుంటారు, 100% అయింది. తర్వాత ఏంటంటే ప్రైస్ ఇంక్రీజ్ అయింది అంటే ఎంత అవుతుంది, 130% అవుతుంది. రేషియో ఎంత, 10:13 ప్రైస్. మనకి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రైస్ ఇంక్రీజ్ అయితే సీత కన్జంప్షన్ అనేది ఎంత పర్సంటేజ్ తగ్గించాలి, ఎందుకని ఎక్స్పెండిచరు మారకూడదు. ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉంటే ప్రైస్కి కన్జంప్షన్కి ఏ రేషియోలో ఉంటుంది, ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది. ప్రైస్ పెరిగితే కన్జంప్షన్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గిస్తే కన్జంప్షన్ పెరుగుతుంది, ఇన్వర్స్ రేషియో. ప్రైస్ రేషియో 10:13 అయితే కన్జంప్షన్ రేషియో అవుతుంది 13:10 అవుతుంది. సో స్టార్టింగ్ 13 కేజీలు వచ్చాయి, ఇప్పుడు ఎన్ని కేజెస్ వచ్చినాయి, 10 కేజెస్ వచ్చినాయి. డైరెక్ట్గా ఎంత తగ్గింది, 3 కేజెస్ తగ్గింది. ఎక్కడి నుంచి, 13 × 100 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 300/13. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, సింప్లిఫై చేయొద్దు. ఆప్షన్ సి ఆప్షన్ డి అయితే కాదు, ఎందుకని మనకి కంపల్సరీగా మిక్స్డ్ ఫ్రాక్షన్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇది 23 1/3 కదా, 3 3 ఎంత, 9, 9 + 1 ఎంత, 10. అంటే 7 ప్లస్ వాల్యూ ఎంత వస్తుంది, 0 రావాలి, ఇక్కడ 0 ఉంది. ఇక్కడ చూడండి 22 1/13, 3 2 ఎంత, 6, 6 + 1 ఎంత, 7. మనకి 7 ప్లస్ వాల్యూ ఎంత వస్తుంది, 7 వస్తుంది. మనకు కావాల్సింది 0, ఇది కూడా కాదు. డైరెక్ట్గా ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్, మీరు సింప్లిఫై చేయాల్సిన పని కూడా లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి షార్ట్ ట్రిక్ చూడండి, ఇది జనరల్ ప్రొసీజర్. షార్ట్ ట్రిక్ డైరెక్ట్గా ఎలా చేయాలి, 30% ఇంక్రీజ్ అన్నాడు కదా, 30% ఇంక్రీజ్, ఫ్రాక్షన్ ఎంత, 30/100, 0 0 క్యాన్సిల్, 3/10 ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ అవుతుంది. ఈసారి ఏం చేయాలి, ఇంక్రీజింగ్ అయితే ప్లస్ కాస్త ఏమవుతుంది, మైనస్ రాయండి. 3 ఉంటే 3 రాయండి, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 10 + 3 ఎంత, 13 × 100. డైరెక్ట్గా ఎంత రావాలి మనకి, 300/13. మైనస్ మీనింగ్ ఏంది, డిక్రీజ్ అవుతుందని. సో మనకి యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి, 0 రావాలి. 0 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ 160 meters లాంగ్ ట్రైన్ క్రాసెస్ 740 meters long bridge in 40.5 seconds. What is the speed of the train? చూడండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఫార్ములా రాయండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఒక ట్రైన్ దేనికి క్రాస్ చేస్తుంది, బ్రిడ్జ్ని క్రాస్ చేస్తుంది. సో డిస్టెన్స్ ఏమవుతుంది, ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్. ట్రైన్ లెంత్ ఎంత, 160 ప్లస్ బ్రిడ్జ్ లెంత్ ఎంత, 740. నెక్స్ట్ ఒక ట్రైన్ బ్రిడ్జ్ని క్రాస్ చేస్తే ఎవరి స్పీడ్ ఉంటుంది, ట్రైన్ స్పీడే ఉంటుంది. ఆ స్పీడ్ కనుక్కోవాలి. టైం అయితే ఇచ్చాడు 40.5. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మొత్తం మనం యాడ్ చేస్తే 900/40.5. 10తో డివైడ్ చేస్తా కాబట్టి 0 పైకి వెళ్తుంది. ఇంటూ మనకి స్పీడ్ ఎందులో వచ్చింది, మీటర్/సెకండ్లో వచ్చింది, కానీ మనకి ఎందులో కావాలి, km/hలో కావాలి. కన్వర్ట్ చేస్తే 18/5. మనం క్యాన్సిలేషన్ చేస్తే 9 2 9 9 4 36, 9 5 45, మళ్ళీ 9 10 పోతుంది, 9 5 5 5 ఎంత, 25 కదా, 25 ఎన్నిసార్లు పోతుంది, 24 100 1 0. 40 × 2 ఎంత అవుతుంది, 80 km/h. ఆప్షన్
ఏ ఈజ్ కరెక్ట్. ట్రైన్స్లో ఏంటంటే కాన్సెప్ట్ ఈజీనే, కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది. నెక్స్ట్ వన్, ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ దట్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ -5 and 7, -3 ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో ఆఫ్ 3:1 ఆర్ గివెన్ బై. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలి, స్కిప్ చేయండి. నెక్స్ట్ వన్, వాట్ డే వుడ్ ఇట్ బీ ఆన్ 1st March 2020. సో 1st March 2020 ఏ రోజు మనం కనుక్కోవాలి. ఏ రోజు మనం కనుక్కోవాలంటే వీటికి మనం కొన్ని కోడ్స్ తెలియాలి. ఫస్ట్ ఇయర్ కోడ్ 16th century, 17th century, 18th century, 19th century, 20th century. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఈ రెండు గుర్తుపెట్టుకోండి. 16th అంటే 0, 17th అంటే 5, 18 అంటే 3, 19th century కోడ్ ఎంత 1, 20th century కోడ్ ఎంత 0, రైట్. ఇప్పుడు చూడండి 2020 అంటే 2020 ఇయర్ కంప్లీట్ అయిపోయిందా, కంప్లీట్ కాలేదు. ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి, 2019 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. అంటే మనం 2020 ఎక్కడ దాకా తీసుకోవాలి, 1 నుంచి మార్చ్ వరకు వెళ్ళాలి. రాయండి ఫస్ట్ 2020 ఇయర్ రాయండి. ఓకే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. జనవరిలో ఎన్ని డేస్ ఉంటాయి, 31 డేస్ ఉంటాయి. ఫిబ్రవరిలో ఇది 2020 కదా, ఎన్ని డేస్ ఉంటాయి, 29 డేస్. మార్చ్ అంటే 1 డే. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ 2019 మీద ఎలా రాస్తారు, కట్ చేయండి. 20th century కోడ్ ఎంత 0. రిమైనింగ్ ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, 19 ఇయర్స్ ఉన్నాయి. ఈ 19 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, 4తో డివైడ్ చేయండి. 4 4 16, రైట్. ఇలా మీరు రాయాలి. ఇలా రాసిన తర్వాత మీరు మొత్తాన్ని యాడ్ చేసి 7తో డివైడ్ చేసే బదులు ఏం చేస్తారు, స్టార్టింగ్లోనే 7తో డివైడ్ చేయండి. 31ని 7తో డివైడ్ చేస్తే 7 4 28, రిమైండర్ ఎంత 3, 7 4 28, రిమైండర్ ఎంత 1, 7 2 14, రిమైండర్ ఎంత 14 అంటే 5. ఇప్పుడు ఏం చేస్తారు, సమ్ 7 వచ్చినా 7 యొక్క మల్టిపుల్స్ వచ్చినా సరే ఏం చేస్తారు, క్యాన్సిలేషన్ చేయండి. 3 + 4 ఎంత 7. నెక్స్ట్ 1 + 1 2, 2 + 5 ఎంత 7. 7 కూడా క్యాన్సిలేషన్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 0 అవుతుంది. 0 అంటే కోడ్ ఏంటిది, సండే. 0 అంటే కోడ్ ఏంటిది, సండే. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 2/3 of the current age is the same as 3/4 of that of one of my cousins. My age 3 years ago will be his age 4 years hence. My current age is అన్నాడు. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇన్ఫర్మేటివ్గా ఉంది, స్కిప్ చేయండి. నెక్స్ట్ వన్, ద అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ 250 grams of a 5% solution of the glucose by mass. 250 grams మన గ్లూకోజ్ తయారు చేయాలంటే ఎంత పర్సెంట్ కావాలంట, 5% కావాలి. డైరెక్ట్గా ఏం చేస్తారు, 250లో ఎంత కనుక్కోవాలి, 5%, 5/100. సో 25 4 సార్లు పోతుంది, 25 10 సార్లు పోతుంది. 2 2 2 5లు, 5 5లు ఎంత 25/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 12.5 grams. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. చూడండి ఈజీ క్వశ్చన్స్ లాస్ట్లో ఉంటాయి అనమాట. ఫస్ట్లో కొంచెం క్యాలిక్యులేషన్ ఉన్న క్వశ్చన్స్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళారనుకో, ఈజీ క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద గివెన్ క్వశ్చన్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. హౌ లాంగ్ విల్ ఎక్స్ టేక్ టు బిల్డ్ ద వాల్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి, మనకు ఆన్సర్ చేయాల్సిన పని కూడా లేదు, జస్ట్ మనం ఆన్సర్ తీయగలమా లేవా కనుక్కుంటే సరిపోతుంది. ఎక్స్ ఒక్కడే ఆ వర్క్లో ఎన్రోల్ చేస్తాడో కనుక్కోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమిచ్చాడు, ఎక్స్ అండ్ వై టుగెదర్ కెన్ బిల్డ్ ఏ వాల్ ఇన్, ఎక్స్ అండ్ వై కలిసి 8 days చేస్తారంట. సో ఇద్దరిది ఇచ్చాడు, దీని ద్వారా మనం ఎక్స్ కనుక్కోవచ్చా, ఎక్స్ కనుక్కోలేము. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఎక్స్ టేక్స్ 5 days మోర్ దాన్ వై. సో ఎక్స్ వై, ఎక్స్ అనేవాడు ఏంటంట వై కంటే 5 days ఎక్కువ అంట. సో వై అనుకుంటే ఎక్స్ అనుకుంటాడు, వై + 5 అవుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ ద్వారా మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చా, కనుక్కోలేము. సరే ఈ రెండు స్టేట్మెంట్ కలిపితే మనకు ఎక్స్ వాల్యూ వస్తుందా, ఈ రెండు స్టేట్మెంట్ కలిపినా సరే మనకు ఎక్స్ వాల్యూ అనేది రాదు. సో నైదర్ వన్ నాట్ టూ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. నెక్స్ట్ వన్, ద బేస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్
1/3 of the base of a parallelogram having the same area so that of the triangle, the ratio of corresponding height of the triangle to the parallelogram అన్నాడు. ఇక్కడ ఏముంది, ట్రయాంగిల్కి parallelogram, రైట్. ఏమన్నాడు, బేస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ ఇదేమో బేస్ బి అనుకోండి, ఇదేమో బేస్ ఏ అనుకోండి. 1/3 of base of the parallelogram having the same area as that of the triangle. The ratio of corresponding heights of the triangle to the parallelogram will be అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, వీటి యొక్క ఏరియాస్ అనేవి సేమ్గా ఉంటాయి. ట్రయాంగిల్ ఏరియా ఫార్మ్ ఏంటిది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ ఇక్కడ హైట్ ఏమనుకుంటారు, h1 అనుకోండి. h1 దట్ ఈజ్ ఈక్వల్ టు parallelogram ఏరియా ఫార్మ్ ఏంటిది, బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత ఏ, హైట్ ఏమనుకుంటారు h2 అనుకోండి. ఇది h1, ఇది h2. ఇప్పుడు మొత్తం మనకి ఏం కావాలి, హైట్ యొక్క రేషియో కావాలంట. హాఫ్ ఇంటూ బేస్ అంటే బేస్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, 1/3 ఇంటూ ఏ కదా, 1/3 ఇంటూ ఏ ఇంటూ h1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ h2. ఏ క్యాన్సిల్ అవుతుంది. h1/6 ఈజ్ ఈక్వల్ టు h2. h1/h2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 6/1. అంటే 6:1. ఆప్షన్ D is correct. Next one, which of the following below fraction when added to 4/3 gives 3? 4/3కి ఒక ఫ్రాక్షన్ యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంట, 3 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3 - 4/3. ఎల్సిఎం ఎంత వస్తుంది, 3. 3 3 ఎంత, 9 - 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 5/3. ఇంకా సింప్లిఫై చేస్తే అది 1 5, రిమైండర్ ఎంత, 2/3. 1 2/3. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద పార్టీ దట్ ఓన్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ ది సీట్స్ అన్నాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు జనరల్ అబ్జర్వేషన్ చేయగలిగితే చేయండి, లేదనుకున్న క్వశ్చన్ వదిలేసేయండి. సో ఏ పార్టీ తక్కువ సీట్స్ తెచ్చుకుందో మనకు అనుకోవాలి. ఏ చూడండి, ఇక్కడ నెంబర్స్ చాలా పెద్దవిగానే ఉన్నాయి, బీలో కూడా పెద్దవిగానే ఉన్నాయి, సిలో జస్ట్ అబ్జర్వేషన్ చూడండి పెద్ద పెద్ద నెంబర్సే ఉన్నాయి, డి మాత్రం చూడండి చిన్న చిన్న నెంబర్స్ ఉన్నాయి. జస్ట్ అబ్జర్వేషన్లో మీరు ఆన్సర్ పెట్టేయచ్చు. తక్కువ సీట్స్ ఎవరికి వచ్చినాయంటే ఆప్షన్ ఏ, డి ఈజ్ కరెక్ట్. ఓన్లీ అబ్జర్వేషన్ ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. షుగర్, వీట్, రైస్, అదర్స్ ద గివెన్ పై చార్ట్ రిప్రజెంట్స్ ద యాన్యువల్ yield of certain crops in tons. If the yield of sugar is 6,000 tons, then the total production of the tons ఇన్నాడు. మన ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, షుగర్ ఎన్ని టన్స్ ఉంది, 6,000 టన్స్ ఉంది. ఇక్కడ మనకు పై చార్ట్లో షుగర్ ఎన్ని టన్స్, 80 పార్ట్స్ అనేది ఎంత, 6,000కి ఈక్వల్ అయింది. మనం ఏం కనుక్కోవాలి, టోటల్ ప్రొడక్షన్ కనుక్కోవాలి. టోటల్ ప్రొడక్షన్ అంటే మొత్తం యాడ్ చేయండి. 140 + 80 220, 220 + 100, 220 + 100 320, 320 + 40 360, 360 వాల్యూ మనం కనుక్కోవాలి, రైట్. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 4 2 4 9 2 క్యాన్సిల్ చేసింది. ఎన్నిసార్లు పోతుంది, 3000 టైమ్స్. క్రాస్గా మల్టిప్లై చేస్తే 9 3 ఎంత, 27, 3 zeros. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో దీంతో ఫస్ట్ రీడింగ్లో అన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసాం. ఇప్పుడు మనం సెకండ్ రీడింగ్లో ఏం చేయాలి, ఏవైతే క్వశ్చన్స్ మనం స్కిప్ చేసామో ఆ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క క్వశ్చన్ మన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ నుంచి చూద్దాం. మళ్ళీ ఫస్ట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ చేసుకుంటూ వచ్చేద్దాం. మనం ఫస్ట్ నుంచి చూస్తే ఏ క్వశ్చన్ స్కిప్ చేసాం, రైట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఓకే, ఈ క్వశ్చన్ చూద్దాం. ఏబి ఇద్దరు కలిసి ఒక వర్క్ ఎన్ని రోజులు చేస్తున్నారు, 40 days చేస్తున్నారు. బీసీ ఇద్దరు కలిసి 30 days చేస్తున్నారు. సిఏ ఇద్దరు కలిసి 24 days చేస్తున్నారు. అయితే ఏబిసి సపరేట్గా ఒక్కొక్కరు ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారో ప్రాబ్లమ్ సాల్వ్ చేయమన్నాడు. అది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో చూడండి, ఏబిసి ముగ్గురు మనకు ఆప్షన్లు ఇచ్చాడు కదా. ఫస్ట్ మనం ఏం చేద్దాం, త్రూ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయండి. ఆప్షన్ ద్వారా చేయండి. ఆప్షన్ ద్వారా కూడా చేసేటప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో రౌండ్ ఫిగర్స్ ఉన్నవి ట్రై చేయండి, ఎందుకని అది తొందరగా చేయొచ్చు అనమాట. సో ఏ ఎక్స్ డేస్ చేశాడు, బి వై డేస్ చేశాడు. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారంటే షార్ట్ ట్రిక్ ఫార్ములా ఏంటిది, x × y / x + y. సో ఫస్ట్ ఏబి తీసుకోండి, 6 × 120 బై ఎంత వస్తుంది, 180. 60 ఎన్నిసార్లు పోతుంది, 3 times. 3 ఎన్నిసార్లు పోతుంది, 40 times. దట్ ఈజ్ ఈక్వల్ టు
40. సో ఏబి ఎంత వచ్చింది 40 వచ్చింది. నెక్స్ట్ అలాగే బీసీ చూడండి 120 ఇంటూ 40 బై యాడ్ చేసి ఎంత 160. 40 ఎన్ని సార్లు పోతుంది 4 టైమ్స్ 4 30 టైమ్స్. బీసీ ఎంత 30 కరెక్టే. నెక్స్ట్ సిఏ 60 ఇంటూ 40 బై 100. ఈ 0 0s క్యాన్సిల్ అయిపోతే 6 4 ఎంత 24 కరెక్టే. డైరెక్ట్గా ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇది ఆప్షన్ ద్వారా చేసే ప్రొసీజర్. జనరల్ వేలో అంటారా, జనరల్ వేలో చేస్తే ఫస్ట్ ఏం చేయాలి, టోటల్ వరకు మనకు తెలియదు కాబట్టి ఏం చేయాలి, ఎల్సిఎం తీసుకోండి. ఎంత 120. నా దగ్గర మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి 120 యాపిల్స్ ఉన్నాయి. ఏబి ఇద్దరు కలిసి 40 డేస్లో తినేస్తున్నారు. పర్ డే ఎన్ని యాపిల్స్ ఉంటారు 120/40 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 యాపిల్స్. అలాగే బీసీ ఎన్ని తింటారు 120/30 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 యాపిల్స్. అలాగే సిఏ 120/24 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 5 యాపిల్స్. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది a ప్లస్ బి, నెక్స్ట్ బి ప్లస్ సి, నెక్స్ట్ సి ప్లస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 5 + 4 + 3 12. ఇక్కడ 2 A's వచ్చినాయి. 2 ఆఫ్ a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 12 అని చెప్పొచ్చు. a ప్లస్ బి ప్లస్ సి ఎంత అవుతుంది 2తో క్యాన్సిలేషన్ చేస్తే 6 అవుతుంది. సో ఏబిసి ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంత 6. ఇప్పుడు మనకి ఏ యొక్క ఎఫిషియన్సీ కావాలి, బి యొక్క ఎఫిషియన్సీ కావాలి, సి యొక్క ఎఫిషియన్సీ కావాలి. ఇప్పుడు చూడండి బీసీ చూడండి, బీసీ ఇద్దరు కలిసి ఎన్ని యాపిల్స్ ఉంటున్నారు 4 యాపిల్స్, ముగ్గురు కలిసి 6 యాపిల్స్. అంటే ఏ ఎంత అవుతుంది 2నే కదా. సో ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 2. నెక్స్ట్ బి యొక్క ఎఫిషియన్సీ చూడండి, సిఏ ఇద్దరు కలిసి ఎన్ని తింటున్నారు 5 యాపిల్స్, సి అండ్ ఏ ఇద్దరు కలిసి ఎన్ని తింటున్నారు 5 యాపిల్స్. అంటే బి ఎన్ని యాపిల్ తినాలి, ఒక యాపిలే కదా. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 1. నెక్స్ట్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవ్వాలి, ముగ్గురు కలిసి 6 యాపిల్ తింటున్నారు. ఏబి ఇద్దరు కలిసి ఎన్ని తిన్నారు 3 యాపిల్స్. ఇంకా సి ఎన్ని తింటాడు 3 యాపిల్స్. అయిపోయింది రైట్. ఇప్పుడు ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ డేస్ ఫస్ట్ టోటల్ వర్క్ ఎంత 120 యాపిల్స్ ఉన్నాయి. ఏ రోజుకి ఎన్ని యాపిల్స్ ఉంటాడు 2 యాపిల్స్. 120 యాపిల్ తినడానికి 120/2 ఈజ్ ఎంత 60. అలాగే బి 120 యాపిల్స్ రోజుకి 1 యాపిల్ ప్రకారం 120 డేస్. సి 120 యాపిల్స్ రోజుకి 3 యాపిల్స్ ప్రకారం 40 యాపిల్స్. 60 120 40. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇదేమో జనరల్ ప్రొసీజర్. ఇందా చెప్పింది ఏంటిది ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్. నెక్స్ట్ వన్ ఈ ప్రాబ్లం చూడండి. ఏ రెక్టాంగులర్ హ్యావింగ్ 10 centimeters 6 centimeters as its dimension was reconstructed to make a rhombus having the same perimeter. That of rectangle 60 degrees is one of its angle. The area of rhombus అన్నాడు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంది, ఒక రెక్టాంగిల్ తీసుకున్నాడంట. ఆ రెక్టాంగిల్ లెంత్ ఏమో 10 centimeters, బ్రెడ్త్ ఏమో 6 centimeters. దీన్ని రీషేప్ చేసి దేనికన్నా ఏం చేశాడు, రాంబస్ కన్స్ట్రక్ట్ చేశాడు. ఈ రెండింటి యొక్క పెరిమీటర్ సేమ్ అంట. ఫస్ట్ రెక్టాంగిల్ పెరిమీటర్ ఫార్ములా ఏంటిది 2 × L + B. రాంబస్ ఫార్ములా ఏంటిది 4 × A. సో 2 × L ఏమో 10, బ్రెడ్త్ ఏమో 6, L + B అంటే ఎంత వస్తుంది 16 ఈజ్ ఈక్వల్ టు 4 × A. 4 4 16. A ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 8. సో రాంబస్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇది 8, ఇది 8, ఇది 8, ఇది కూడా 8. ఇంకోటి ఏమన్నాడు, అండ్ దట్ ఆఫ్ రెక్టాంగిల్ 60 degrees ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ యాంగిల్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత అనుకున్నాను 60 degrees అనుకోండి. ఇప్పుడు డయాగ్రామ్ లైన్ డ్రా చేస్తే చూడండి ఇది 8 degrees, ఇది 8 degrees. అప్పుడు ఆటోమేటిక్ ఇది కూడా ఏమవుతుంది 8 అవుతుంది. ఇది కంప్లీట్ ఏ ట్రయాంగిల్ అయిపోయింది, ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అయిపోయింది. ఓకే, రెండు సైడ్స్ ఈక్వల్ కాబట్టి దీనికి ఆపోజిట్ యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంటుంది. ఇది 60 కదా, ఈ సైడ్ ఈక్వల్, ఈ సైడ్ ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంటాయి. టోటల్ 180 కదా. సో 180లో నుంచి 60 తీసేసి ఎంత అవుతుంది 120. 2 యాంగిల్స్ కలిపి 120, ఒక్కొక్క యాంగిల్ అంటే బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 60. అప్పుడు ఇది కూడా 60 అవుతుంది, ఇది కూడా 60 అవుతుంది. అంటే కంప్లీట్గా ఏ ట్రయాంగిల్ ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటిది √3/4 × A². ఎన్ని ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి రాంబస్లో 2 ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి రైట్. √3/4 × A వాల్యూ ఎంత 8² × 2. 2 ఎన్నిసార్లు పోతుంది 2 times.
√3/2 ఇంటూ 800 ఎంత 64 2తో క్యాన్సిల్ చేస్తే 2 3 2 2 32√3 ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైన్స్ నెంబర్ షుడ్ బి ఇంటర్చేంజ్ సచ్ దట్ ఫర్ ద ఫాలోయింగ్ రిప్రజెంటేషన్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆప్షన్ ఏ చూడండి, ఇంటూని ప్లస్ ఇంటర్చేంజ్ చేశాడు, 2 6ని ఇంటర్చేంజ్ చేశాడు, 6 ఇంటూ 4 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ ఎంత రావాలంట 16 రావాలి. ఫస్ట్ ఏం చేయాలి, ప్లస్ని ఇంటూని ఇంటర్చేంజ్ చేయండి, ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడేమో ఇంటూ వస్తుంది. 2ని 6గా 6ని 2గా రాయండి, ఇక్కడేమో 2 ఇక్కడేమో 6, ఇది 4 మామూలే. ఇప్పుడు మనకి ఎంత రావాలి 16 రావాలి. 4 ఆళ్ళు ఎంత 24, 24 ప్లస్ 2 ఎంత 26. సో ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి చూడండి. ఇంటూ ప్లస్ ఇంటర్చేంజ్ చేయాలి, ప్లస్ ఇంటూ ఇంటర్చేంజ్ చేసాం. ఈసారి ఏం చేయాలి 4 6ని ఇంటర్చేంజ్ చేయాలి, 6ని అలాగే రాయండి, 4 2ని అంటే ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడేమో 4 వస్తుంది. 4 2 ఎంత 8 ప్లస్ 6 14. మనకు కావాల్సిన ఎంత 16, ఏ కాదు బి కాదు. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి, ఇంటూ ప్లస్ని ఇంటర్చేంజ్ చేయాలి, ఇంటూ ప్లస్ ఇక్కడ ప్లస్ ఇక్కడేమో ఇంటూ 16ని 6ని ఇంటర్చేంజ్ చేయాలంట, 16ని 6ని ఇక్కడ 16 రాశాను అనుకో 14 64 పెద్ద వాల్యూ వస్తుంది, డైరెక్ట్గా మనం సి ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. రైట్, కావాలంటే చెక్ చేద్దాం. ఇంటూ ప్లస్ని ఇక్కడ ప్లస్ ఇక్కడేమో ఇంటూ 4 6ని 6 ఉన్న చోట 4 ఉన్న చోట 6 2 యాస్టర్ అలాగే ఉంటుంది కదా. 6 2 ఎంత 12 12 ప్లస్ 4 16 16 ఈక్వల్ టు 16 కదా, ఎక్కడ ఈక్వల్ అయింది, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సమ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ఎడ్జెస్ ఆఫ్ ది క్యూబ్ ఇక్కడ సైడ్ ఎంత సి అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు ది హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఇక్కడ సైడ్ ఎంత అనుకుంటారు ఎస్ అనుకోండి. ఇక్కడ ఏమన్నాడు సమ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ఎడ్జెస్ ఆఫ్ ది క్యూబ్ అంటే ఎంత 12c ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంటే ఎంత 4 ఇంటూ సైడ్ 2 టైమ్స్ పోతుంది, 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 6 టైమ్స్, 6c ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఒక ఈక్వేషన్ వచ్చేసింది. నెక్స్ట్ ఏమన్నాడు, ఇఫ్ ద న్యూమరికల్ వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ది న్యూమరికల్ వాల్యూమ్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది స్క్వేర్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఎంత 6 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ది స్క్వేర్ అంటే ఎంత ఎస్ స్క్వేర్. ఏం కనుక్కోవాలి, లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ది స్క్వేర్ కనుక్కోవాలి, ఎస్ వాల్యూ మనం కనుక్కోవాలి, ఎస్ వాల్యూ కనుక్కోవాలి. సో మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే సిజీ కూడా రాయొచ్చు, మనం s/6గా రాయొచ్చు కదా. సి ప్లేస్లో ఎస్ రాయండి, s/6 హోల్ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్. s³ అంటే ఎంత 216 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్. క్యాన్సిలేషన్ చేస్తే ఒక ఎస్ మిగులుతుంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 216. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇంకేమైనా స్కిప్ చేసిన క్వశ్చన్స్ చూడండి. ఈ క్వశ్చన్ స్కిప్ చేసాం మనం. ద కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ దట్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్ -5 అండ్ 7 -3. ఒక లైన్ ఉంది, n.7 ఇదేమో -5, ఇది 5, నెక్స్ట్ ఇదేమో 7, -3. ఇంటర్నల్గా డివైడ్ చేసింది ఏ రేషియోలో 3:1 రేషియోలో డివైడ్ చేసింది. ఇదేమంటారు, ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. రేషియో ఏంటిది m:n. ఇక్కడ ఇంటర్నల్గా బైసెక్ట్ చేసే ఫార్ములా ఉంది, mx2 + nx1/m + n, my2 + ny1/m + n. రైట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 + 1 ఫస్ట్ m ఎంత ఉంది 3 ఇంటూ x2 అంటే ఎంత 7 ప్లస్ n వాల్యూ 1, x1 అంటే -5/m + n అంటే ఎంత 4/m. 3 ఇంటూ y2 వాల్యూ ఎంత -3 ప్లస్ n అంటే 1, y1 వాల్యూ ఎంత 5/4. మనం సింప్లిఫై చేస్తే 7 3 ఎంత 21 -5. 21లో నుంచి -5 అయితే ఎంత వస్తుంది
16/4. నెక్స్ట్ 3 3 ఎంత -9, -9 + 5 ఎంత అవుతుంది -4/4. 4 పోతుంది, 4 ఒకసారి క్యాన్సిల్ అవుతుంది. 4:-1. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 2/3 of my current age is same as 3/4 of that of one of my cousins. My age 3 years ago will be his age 4 years hence. My current age in years అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నా ఏజ్లో 2/3 of my current age is same as 3/4 of my cousins. మై ఏజ్ ఎం అనుకోండి, కజిన్స్ ఏజ్ కాబట్టి సి అనుకోండి. ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే m/c ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ 2/3 వెళ్తే ఏమవుతుంది 3/2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 9/8. సో m/c ఎంత అయింది మనకి 9:8 అయింది. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు 3 years మై ఏజ్ 3 years ఎగో విల్ బి హిజ్ ఏజ్ 4 years హెన్స్. 3 years ఎగో నా ఏజ్ ఎంతైతే ఉందో నా కజిన్ ఏజ్ 4 years తర్వాత ఎంతైతే ఉందో ఆ రెండింటికి ఈక్వల్ అంట. సో 3 years ఎగో మై ఏజ్, ప్రజెంట్ నా ఏజ్ ఎం అనుకుంటే 3 years ఎగో ఎంత అవుతుంది m-3. ప్రజెంట్ నా కజిన్ ఏజ్ సి అనుకుంటే 4 years తర్వాత ఎంత అవుతుంది +4. ఇది 9x అనుకోండి, ఇది 8x అనుకోండి. m ప్లేస్లో 9x -3 ఈజ్ ఈక్వల్ టు 8x + 4. ఈ 8x ఇది వస్తే ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు -3 + 4 7. x వాల్యూ ఎంత వచ్చింది 7 వచ్చింది. అయితే మనకేం కనుక్కోవాలి మై కరెంట్ ఏజ్ ఇన్ ఇయర్స్ అన్నాడు. నా కరెంట్ ఏజ్ ఎంత మై కరెంట్ ఏజ్ 9x కదా. సో 9 × 7 63. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్ ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. ఇంకా స్కిప్ చేసిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? సో దాదాపు అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలా మనం పేపర్ అనేది కంప్లీట్ చేయాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.